ఇది ఇది కైమా, మటన్ కైమా ఎలా చేయాలో చెప్తాను, వీడియోలో పెడతాను. ఇలా చేసుకుంటే మనకి ఇడ్లీ కూడా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో మటన్ కైమా కందిపప్పు మిరియాలు వేసి చేసిన రసం డైజెషన్కి బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకుని తింటాం. మీరు కూడా రండి, తిందాము. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. చూసారా ఎంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి రసం కైమా.